హాయ్, వెల్కమ్ టు నైన్ వైబ్స్. నేను మీ శ్రావణి. ఈరోజు సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఒకటి అక్రమ సంబంధం. సో ఒకప్పుడు దీన్ని అవునా అని అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా సింపుల్ అయిపోయింది. చాలా చిన్నపిల్లల వరకు కూడా తెలుస్తుంది. సో దీనిపై మీరు ఏం విశ్లేషిస్తున్నారో అనేది తెలుసుకోవడానికి రవీంద్రబాబు గారు మనతో మాట్లాడడానికి ఉన్నారు. సో వారి మాటల్లోనే మరికొన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే శ్రావణి. సార్, ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో అక్రమ సంబంధాలు అనేవి చాలా కామన్ అయిపోయాయి. దీనికి మీరు ఏమంటారు? అక్రమ సంబంధం ఎప్పటికీ సక్రమం కాదు. ఈరోజు ఇది ఎక్కువ విచ్చలవిడిగా పెరిగిపోవటానికి గల కారణాలు మనం విశ్లేషించినట్టయితే ఎందుకు యువకులు అటు సైడ్ ఎక్కువ మొగ్గు చూపుతున్నారు గతంలో కంటే ఇప్పుడు ఎందుకు పెరిగిపోతుందని మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, గతంలో మ్యాక్రో ఫ్యామిలీస్ ఉండేవి. అంటే మన కుటుంబం, మన పేరెంట్స్, ఆ పేరెంట్స్, తాతలు, నాన్నలు, మనము, మ్యాక్రో ఫ్యామిలీస్ ఉండేవి, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న సంస్కృతి, సాంప్రదాయము, వాళ్ళు ఇచ్చిన విలువలతో కూడిన పెంపకము, అవన్నీ కల్చర్ అప్పట్లో ఉండేది. ఈ దౌర్భాగ్యం కొద్దీ ఇప్పుడు దురదృష్టమో అదృష్టమో తెలియదు కానీ ఈ సెల్ ఫోను, సోషల్ మీడియా రావటం, సోషల్ మీడియా, సెల్ ఫోన్స్ వల్ల ఉపయోగం ఎంత ఉందో నష్టం అంతే ఉంది. సక్రమంగా వాడితే ఉపయోగం, వేరే రకంగా వాడితే నష్టం. సో అప్పుడు ఆ కల్చర్ ఉన్న మ్యాక్రో ఫ్యామిలీస్ నుంచి ఈరోజు మైక్రో ఫ్యామిలీస్గా వచ్చేసినాయి అందరం. అంటే ఇండివిజువల్గా ఎవడు వైఫ్ అండ్ హస్బెండ్ వాడు బతకటం, కుటుంబాలు చిన్న భిన్నం అయిపోవటం, మైక్రో ఫ్యామిలీస్గా ఏర్పడటం, వెనక అమ్మ నాన్న తాతలు సపోర్ట్ లేకపోవటం, వాళ్ళ అజమాయిషీ లేకపోవటం, వాళ్ళ సలహాలు సంప్రదింపులు ఇచ్చేవాళ్ళు లేకపోవటం, నాకు అనిపించిందే నేను చేయాలి అనే భావం, అనే థింకింగ్ యూత్లో రావటం, దానికి యాడింగ్ టు ద ఫైర్ ఫ్యూయల్ యాడ్ చేసినట్టుగా ఏమైంది, ఈ సోషల్ మీడియా ఒకటి డిస్ట్రాక్షన్ అవుతుంది. చదువు మీద లేకపోతే ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేషన్ కంటే కంటిన్యూ వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండటం, ఈ సినిమాలు కానీ సోషల్ మీడియా కానీ యువత మీద కొంతవరకు ప్రభావం చూపుతాయి. వీళ్ళు వాటిని చూడకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో ఈ వే ఆఫ్ థింకింగ్లో కొంత చేంజ్ రావటం, అప్పుడు జనరేషన్ థింకింగ్ వేరు, ఇప్పుడు జనరేషన్ థింకింగ్ వేరు. ఏమి చేంజ్ వచ్చిందంటే ఒక ఇండివిడ్యువాలిటీ. ఎందుకు ఇండివిడ్యువాలిటీ వచ్చిందంటే ఇండివిజువల్ ఇన్కమ్ పెరిగింది. జనరేషన్ ఇన్కమ్ ఎంత పెరిగిందో ఇండివిజువల్ థింకింగ్ పెరిగింది, అది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. సో ఆ విధంగా ఆలోచించినప్పుడు ఒక స్వతంత్ర ప్రతిపత్తి అనే ఆలోచన ఎక్కువ యువకుల్లో ఎక్కువ వచ్చేసింది. అందులో భాగంగా నేను, నా ఇన్కమ్, నా లైఫ్, నా థింకింగ్, నా ఎంజాయ్మెంట్ అనే కాన్సెప్ట్ యువకుల్లో ఎప్పుడైతే వచ్చిందో ఈ ఆకర్షణకి లొంగిపోవటం, తాత్కాలికమైన ఉపశమనం లేకపోతే తాత్కాలికమైన సాటిస్ఫాక్షను, అదొక క్రేజ్ లాగా తయారైపోయి ఒకరిని చూసి ఒకరు సోషల్ మీడియా ప్రభావం కానీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ సర్కిల్ ప్రభావం కానీ యువకుల్లో ఎక్కువ పడటం, దానివల్ల ఈ అక్రమ సంబంధాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మధ్య మనం స్టాటిస్టికల్ డేటా అనాలిసిస్ ఒకసారి పరిశీలించినట్టయితే ఎక్కువగా వివాదాలు మన ఇండియాలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పరిశీలించినట్టయితే ఎక్కువ వివాదాలు జరుగుతుంది, హత్యలు జరుగుతుంది. ఒకటి కారణం భూ తగాదాలు, రెండో కారణం అక్రమ సంబంధాలు. సో అటువంటి హత్యలకి, వివాదాలకి, గొడవలకి కారణం ఎక్కువ ఈ అక్రమ సంబంధాలు కూడా ఎక్కువ ఉన్నాయి. సో ఆ విధంగా ఆలోచించినప్పుడు మనం తాత్కాలికమైన ఈ సాటిస్ఫాక్షన్ కోసం ఇటు దిశగా యువత ఫోకస్ తగ్గించేసి ఈ ప్రొఫెషన్ వైపు ఫోకస్ పెట్టినట్టయితే ప్రొఫెషనల్గా ఎక్కువ సెటిల్ అవుతారు యువత, దానివల్ల ఇన్కమ్ ఎక్కువ జనరేట్ అవుతుంది, సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సో ఇటువంటి యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వటం వల్ల వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. పైసలు ఎంత ఉన్నా వ్యక్తిగతంగా ఒకసారి ఇమేజ్ డ్యామేజ్ అయితే మళ్ళీ ఇమేజ్ సంపాదించుకోవడం కష్టం. ఈ మధ్య కాలంలో మనం కర్ణాటకకు సంబంధించిన ఒక ఎంపీ కుమారస్వామి కొడుకు స్వయంగా ఇటువంటి ఎలిగేషన్లో ఇరుక్కున్నారు. పెద్ద ఎలిగేషన్ అది. ఆయన స్వయంగా ఎంపీ. సరే, ఆయన అందుబాటులో లేదు, ఎంక్వైరీకి కూడా వేరే కంట్రీకి వెళ్ళిపోయినట్టున్నాడు. సో ఎంత పొజిషన్ వచ్చినా, ఎన్ని పైసలు సంపాదించినా, ఏ స్థాయికి వచ్చినా ఇటువంటి వాటిల్లో అక్రమమైన విషయాల్లో ఇరుక్కుంటే అది సక్రమం ఎప్పటికీ కాదు. దానివల్ల పేరు ప్రఖ్యాతులు నాశనం అవుతాయి, సమాజంలో మనకున్న వాల్యూ పోతుంది. దానివల్ల మనం నెక్స్ట్ జనరేషన్ కూడా మనం చూసి నెక్స్ట్ జనరేషన్ మనం నేర్చుకునేటట్టుగా ఒక రోల్ మోడల్గా ఉండాలి. కానీ ఇటువంటి సందర్భాల్లో మనం చూసే కుటుంబ సభ్యులు కూడా మనం ఆదరించరు, మన వాల్యూ తగ్గిపోతుంది.
దానివల్ల అన్ని విధాల నష్టం తప్ప ఏ మాత్రం ఉపయోగపడే కార్యక్రమం కాదు. యువత దృష్టి మరల్చాలా, వేరే వైపు ఫోకస్ పెట్టాలా, షిఫ్ట్ చేయాలి కాన్సన్ట్రేషన్. చేసుకున్నందువల్ల వీటి మీద ధ్యాస కొంత తగ్గించుకోవాలా, ప్రొఫెషనల్గా డెవలప్ చేసుకునేటట్టు ముందుకెళ్ళాలా. ఆ విధంగా యువత ఆలోచించాలని చెప్పి నా ఆలోచన. సో మై డియర్ యూత్, మీ కాన్సన్ట్రేషన్ షిఫ్ట్ చేసుకోండి, అక్రమమైన విషయాల జోలికి వెళ్ళకండి, భవిష్యత్తులో నష్టం జరుగుతుంది. ఇది రవీంద్రబాబు గారి విశ్లేషణ. ఇదే కాకుండా చాలామంది యూత్, యంగ్ జనరేషను, స్టూడెంట్స్ చాలామంది అద్భుతమైన విజయాలు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు మన సమాజంలో. వాళ్ళకి పేరు ఎలా ఉంది, ఇటువంటి సైడ్ ట్రాక్ పట్టిన యూత్కి పేరు ప్రఖ్యాతులు ఎలా ఉన్నాయి, ఒకసారి వీళ్ళు కూడా కంపేర్ చేసుకుంటే ఇన్స్పైర్ అవుతారు అటువంటి వాళ్ళని చూసి. ఆ విధంగా ఇన్స్పైర్ అయితే సక్సెస్ సాధించిన యూత్ చాలామంది ఉన్నారు. తక్కువ వయసులో బ్రహ్మాండమైన సక్సెస్ సాధించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు వాళ్ళు అట్లా సాధించారు అనేది వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయిపోయి ఈ అక్రమంగా పక్కదారి పడుతున్న యువత నేర్చుకొని సైడ్ ట్రాక్ నుంచి మెయిన్ ట్రాక్లోకి వచ్చి అభివృద్ధి చెందాలి. సో ఇది రవీంద్రబాబు గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి 9 Waves.